ఇప్పుడు ఇద్దరు బిజినెస్ మ్యాన్ల మధ్య గొడవ నడుస్తుంది. అవును. అమెరికన్ బిజినెస్ మ్యాన్ ట్రంప్, అమెరికా ఫస్ట్ అని చూసుకుంటున్నాడు. భారత బిజినెస్ మ్యాన్ మోడీ, భారత్ ఫస్ట్ అని చూసుకుంటున్నాడు. ఇద్దరు ఎవరి దేశ ప్రయోజనాల కోసం వాళ్ళు చూసుకుంటున్నారు. ఒక సాకు చూపెట్టాడు రష్యా నుంచి ఆయిల్ అనేది. దట్ ఇట్ ఈస్ ప్యూర్లీ సాకే. ఎందుకయ్యా అంటే 3 ఏళ్ల నుంచి కొంటున్నాం మనం. ఎప్పుడు బైడెన్ ఉన్నప్పుడు కొంట ఇట్లాంటి స్టేట్మెంట్ ఇస్తే ట్రంపే స్టేట్మెంట్ ఇచ్చాడు. అప్పుడు వాళ్ళ దేశ సార్వభౌమాధికారం వాళ్ళ ఇష్టం, మనం ఎట్లా ఇన్వాల్వ్ అవుతామని. ఇవాళ అదే ట్రంప్ వచ్చి తను వచ్చిన 7 నెలల తర్వాత ఎందుకు గుర్తుకొచ్చింది? పైగా మన దేశంలో ఉన్న రిలయన్స్ వాడు రష్యా నుంచి ఆయిల్ కొని భారత్లో శుద్ధి చేసి అమెరికాకే అమ్ముతాడు. కొంటున్నాడు. రిలయన్స్ వాడే అమ్ముదే. రిలయన్స్ శుద్ధి కర్మాగారాలు భారీగా లాభాలు కూడా వస్తున్నాయి వాళ్ళకి. రష్యా నుంచి కొని ఇక్కడ శుద్ధి చేసి అమెరికాకు అమ్ముతాడు. అప్పుడు అది తెలీదు. అది రిలయన్స్ వాడు ఏమన్నా సొంత బావులు ఏమన్నా ఇంట్లో నుంచి ఊరతాయే ఏంది, తెలిసి కొంటున్నాడు కదా. కాకపోతే ఏంటంటే అక్కడ వాడికి కావాల్సింది మెయిన్ దాన్ని ఏమంటారంటే హిడెన్ డ్రామా నడుపుతున్నారు. భారతదేశం మీద ఒక ఒత్తిడి ఏం చేస్తున్నారంటే వాణిజ్య ఒప్పందం చేసుకోమంటారు. ఈ వాణిజ్య ఒప్పందంలో బీటీ కాటన్ ఎట్టయితే మన మీద రుద్దారు, బీటీ విత్తనాలు, అట్లాగే ఇప్పుడు వాళ్ళ డైరీ ప్రొడక్ట్స్ అయ్యి మన మీద రుద్దుదామని చూస్తున్నారు. మనకేంటంటే కొత్త ఒక వింత పాత ఒక రోత అంటాం మనం. ఇప్పుడు మనం నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి